9 to 5 జాబ్ చేశాను అనుకో మామ, ఇక్కడ సర్వే కావడం వేస్ట్, అంటే కష్టం. 9 to 5 జాబ్ చేస్తే ఇక్కడ వర్కౌట్ అవ్వదు. హలో, వెల్కమ్ టు కెనడా మామ. చాలామందికి కెనడాలో సర్వే కావడం చాలా కష్టము. ఇక్కడ ఎలా సంపాదించాలి, వాట్ ఆర్ ది వేస్ అనేది ఈరోజు టాపిక్. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్, లేకుంటే మెకానికల్ ఇంజనీరు, లేకుంటే సివిల్ ఇంజనీరు, ఈ ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళందరినీ ఒక కేటగిరీని వేద్దాం. తర్వాత రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళని ఒక కేటగిరీ, తర్వాత డాక్టర్స్ని ఒక కేటగిరీ, తర్వాత ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని ఒక కేటగిరీ, తర్వాత ప్యూర్ బిజినెస్ చేసే వాళ్ళని ఒక కేటగిరీ. ఇలాగ 4 కేటగిరీలు మనం ఈరోజు క్లియర్గా మాట్లాడుకుందాం. సో జనరల్గా మనము కెనడాలో ఎందుకు సర్వే కాలేమో అని మనం ఎందుకు అనుకుంటామంటే, ఇక్కడ ట్యాక్స్ అనేది చాలా ఎక్కువ, ప్లస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. ఈ రెండు వల్ల మన పేచెక్ అనేది ఎండ్ ఆఫ్ ది మంత్ మనకు డబ్బులు అనేది ఏం మిగిలవన్నమాట. మన కార్ మెయింటైన్ చేస్తాం, ఫోన్ బిల్లు, తర్వాత యూటిలిటీస్ బిల్లు, తర్వాత మన ఎక్స్పెండిచరు, ఫుడ్డు, బట్టలు, ఇలాగా డబ్బులన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మనకు సేవింగ్స్ అనేది పెద్దగా కనిపించవు. పేరు మాత్రం నువ్వు కెనడాలో ఉన్నావు కదా, నీకేం రా డబ్బులు ఫుల్ వస్తుంటాయి, నీ ప్యాకేజ్ ఎంత, 1,00,000 లేకుంటే 150 200 అని చెప్పేసి మనల్ని అడుగుతారు. మనం చెప్పేకేమో నాకు 150 వస్తుందని చెప్పేసి ఇట్లా కాలు ఎరగేసి చెప్పొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ది డే మనకు పీనట్స్ మిగులుతాయి అన్నమాట మంత్లో, ఎందుకంటే మన కమిట్మెంట్స్ అలా ఉంటాయి. అందుకని ఇక్కడ ఎక్కువ సంపాదించడానికి స్కోప్ ఉండదు అన్నమాట. ఎర్నింగ్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి ఎండ్ ఆఫ్ ది మంత్. ఎవరైనా సరే అబ్రాడ్ దేశానికి వస్తే ఎండ్ ఆఫ్ ది మంత్ మనము కాస్త కూస్త డబ్బు సంపాదించుకొని ఇక్కడ అబ్రాడ్లో సెటిల్ కావాలని అనుకుంటారు. లేదంటే ఇండియాకి వెళ్ళిపోయి ఇండియాలో వాళ్ళు కొన్ని ప్రాపర్టీస్ని కొనడము, ఆ ప్రాపర్టీస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ డెవలప్ కావడం అనేది జరుగుతుంది. కానీ 2 దానికి ఛాన్స్ లేకపోతే అసలు కెనడాకి వెళ్ళడమే వేస్ట్ అని చెప్పేసి మనం అనుకుంటాం. ఎస్, నువ్వు నార్మల్గా కేవలం జాబ్ కోసం వచ్చావు అనుకో, సింగిల్ ఫ్యామిలీ పర్సన్ అతను ఒక్కడే జాబ్ చేస్తున్నాడు అనుకో కెనడాలో, ఏం పెద్దగా మిగలదు. ఫ్యామిలీతో నువ్వు కెనడాకి వచ్చావు అనుకో. అదే నువ్వు మీ వైఫ్ నువ్వు ఇద్దరు కలిసి జాబ్ చేస్తే కాస్త కూస్త మిగులుద్ది. కానీ చెప్తున్నా కదా, ఒక బౌండరీలో మాత్రమే నువ్వు ఉండగలవు. అంటే రిచ్ పర్సన్ లాగా నువ్వు బిహేవ్ చేయాలన్నమాట. సేమ్ ప్యాకేజ్తో నువ్వు యూఎస్లో అయితే కొద్ది గొప్ప కొంచెం లగ్జరీగా బతకడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ కూడా యూఎస్లో కూడా అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది. బట్ కెనడాలో అయితే ఇక్కడున్న ట్యాక్స్కి, ఇక్కడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్కి అసలు ఏం మిగలదు అన్నమాట. సో పాయింట్కి వస్తే ఎలా సంపాదించాలి అనేది అంటే, మనం ఎప్పుడే కానీ కెనడాలో డబ్బులు సంపాదించాలంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ చేయాలి. మెయిన్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అంటే ఏంటంటే, చాలామంది తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తా చూడండి. మన మైండ్ ఎప్పుడు ఒక బాక్స్ ఉంటుంది అన్నమాట. అంటే ఒక సర్కిల్ గీసుకొని మన లైఫ్ స్టైల్ అనేది మనం జీవిస్తాం. ఈ సర్కిల్ని దాటి బయటకు వస్తేనే, మన కంఫర్ట్ జోన్ని దాటి మనం బయటకు వస్తేనే మనం డబ్బులు సంపాదించడానికి ఇక్కడ చాలా స్కోప్ ఉంటుంది. అది ఎలా మామ అంటావా, చెప్తా చూడండి వీడియోలో. ఎలా అంటే చెప్తాను. దానికి ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ స్టెప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు ఎలా ఉంటారంటే, మనం జాబ్ చేస్తాము, మనకు ప్యాకేజ్ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తే కన్నా ఖచ్చితంగా ఇక్కడ పిఆర్ తెచ్చుకుంటారు, వాళ్ళు ఇల్లు కొంటారు. ఆ ఇల్లు కొన్న వెంటనే ఈఎంఐ, కారు, పిల్లల యాక్టివిటీస్కి డబ్బులు, యూటిలిటీస్ బిల్లులు, ఇలా డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి. పెద్దగా మిగలవు, కొద్ది గొప్ప కొంచెం మిగులుతుంది. ఒక $1,000 $2,000 మిగులుతుంది మనకు. ఓకే, సరే. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఆ ఇంజనీరింగ్ కేటగిరీ అందరూ, మెకానికల్, తర్వాత సివిల్, ఈ ఇంజనీరింగ్ వాళ్ళందరూ ఈ కేటగిరీ కింద వస్తారన్నమాట. సెకండ్ కేటగిరీ ఎవరంటే రియాల్టర్స్. అంటే వన్స్ నీకు పిఆర్ వచ్చిందనుకో, వర్క్ పర్మిట్ మీద కూడా నువ్వు రియాల్టర్గా చేయొచ్చు. రియాల్టర్ అంటే ఏంటంటే, నువ్వు మన రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటారు కదా మన ఇండియాలో. ఇక్కడ ఏంటంటే కొద్దిగా రియాల్టర్గా చేయాలంటే ఇక్కడ లైసెన్స్ తెచ్చుకోవాలన్నమాట. చదువుకొని ఒక 3 to 4 months చదువుకొని ఒక లైసెన్స్ తెచ్చుకుంటావు. ఆ లైసెన్స్ తెచ్చుకొని నువ్వేం చేస్తావంటే, ఎవరికైనా సరే ఒక పార్టీ ఇల్లు కొనాలనే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడము, ఒక పార్టీ వచ్చేసి ఇల్లు అమ్మడానికి ట్రై చేస్తుంటే వాళ్ళకి హెల్ప్ చేయడము. ఈ హెల్పింగ్ నేచర్ అంటే ఏంటంటే అర్థం ఏంటంటే, వాళ్ళు రియాల్టర్ అనే వాళ్ళు ఇక్కడ మన దగ్గర నుంచి ఒక సింగిల్ పెన్ని కూడా మన దగ్గర నుంచి కలెక్ట్ చేయరన్నమాట. సో వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయంటే, ఇక్కడే మ్యాజిక్. వాళ్ళకు ఒక 2% 3% వాళ్ళకి ఒక ఇల్లుని అమ్మిస్తే ఆ ఇంటి పైన కమిషన్ వస్తుందన్నమాట. సో ఆ 2% 3% ఏంటంటే, ఇప్పుడు ఒక $1 million హౌస్ ఉందనుకోండి, వాళ్ళకి ఒక $20,000 వస్తాయన్నమాట ఇల్లు అమ్మితే. అలాగే రెంటల్ ప్రాపర్టీస్ కూడా వాళ్ళు ఏదైనా ఎవరికైనా హౌస్ రెంట్ ఇప్పిస్తే వాళ్ళకి ఒక 2 months రెంట్, 1 month రెంట్ ఏదో వస్తుందన్నమాట వాళ్ళకి. సో ఇలాగ రియాల్టర్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే, జనరల్గా వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తూ
రియాల్టర్ లైసెన్స్ తీసుకొని మధ్య మధ్యలో ఇలాంటి రియాల్టర్ హౌస్ అమ్మడము కొనిడప్పడము ఇలాంటిలో హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకి డబ్బులు అనేది బాగా మిగులుతాయి. అఫ్కోర్స్ వాళ్ళ లైసెన్స్కి మనీ పే చేసుకోవాలా, దానికి సంబంధించిన వాళ్ళు 1 ఇయర్ లైసెన్స్ మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి దానికి ఖర్చులు ఉంటాయి. బట్ ఒకప్పుడు కెనడాలో హౌస్ సేల్స్ అనేది బాగా ఒక పీక్ మాట, ఇంకా కోటీసులు అయిపోయినారు చాలామంది. రియాల్టర్లో ఉన్న వాళ్ళు చాలామంది కోటీసులు అయిపోయారు. నాట్ నౌ, అట్ ప్రజెంట్ నాట్ నౌ, ఒకప్పుడు మాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగ హౌస్ని బాగా కొని అమ్మేయడం వల్ల డబ్బులు బాగా మిగలడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే ఒక హౌస్ కొనడం స్టార్ట్ చేస్తారన్నమాట. ఆ హౌస్ కొని ఎట్లా అంటే ఒక కొంచెం పాత హౌస్ని, ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ హౌస్ని ఒక 200K 300K 400K అలాగే హౌస్ కొనేసి పైన కింద వాళ్ళు రెంట్కి ఇస్తారన్నమాట. పైన వచ్చేసి నార్మల్గా, కింద బేస్మెంట్కి రెంట్కి ఇస్తారన్నమాట. సో దానిపైన వచ్చే రెంట్ వాళ్ళకి ఎంత ఉంటుందంటే నెలకు వాళ్ళకి ఒక $3,000 $4,000 వస్తాయి. కానీ వాళ్ళకి ఈఎంఐ వచ్చేసి ఒక 2,500 అలా ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకి $1,500 మిగులుతుంది హౌస్ పైన. దాన్నే క్యాష్ ఫ్లో అంటారు అన్నమాట. సో ఆ డబ్బులు ప్లస్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంటారు కదా, ఆ డబ్బులు, ఒక వైఫ్ జాబ్ చేస్తూ హస్బెండ్ వచ్చేసి ఓన్లీ రియాల్టర్గా ఉంటే అలాగమాట. సో అలాగ వాళ్ళు ప్రాపర్టీస్ని కొంటా ఉంటారు. ఈ ప్రాపర్టీస్ పైన వాల్యూ పోయినప్పుడు ఆ ప్రాపర్టీ పైన మళ్ళీ రీఫైనాన్స్ చేసి ఆ ప్రాపర్టీ వాల్యూ తగ్గట్టుగా తీసుకోవడము, మళ్ళీ బేస్మెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు కొన్ని రీఫైనాన్స్ చేసుకోవడము, లేకుంటే క్రెడిట్ లైన్ మాట. అంటే వాళ్ళకంటూ ప్రతి ఒక్క మనిషికి ఇక్కడ క్రెడిట్ లైన్ ఉంటుంది. సో నువ్వు ఒక క్రెడిట్ లైన్ నీ క్రెడిట్ స్కోర్ బాగుంటే నీకు క్రెడిట్ లైన్ ఇస్తారన్నమాట. బేస్డ్ అపాన్ యువర్ ఇన్కమ్ బట్టి నీకు అమౌంట్ ఇస్తారు. సో అమౌంట్ తీసుకొని చాలామంది ఈ బేస్మెంట్ చేయడము, లేకుంటే అమౌంట్ తీసుకొని ఇలాగ ఇంకా కొన్ని ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయడము, లేకుంటే ఆల్రెడీ హౌస్లు కడుతున్నారనుకో ముందుగానే ఆ హౌస్ని కొనడము, తర్వాత దాన్ని ఫ్లిప్ చేయడము. ఇలాగా రియాల్టర్స్ అనేవాళ్ళు తుక్కు సంపాదించడమమ్మా ఒకనొక టైంలో. అంటే బ్యాక్ 2023 వరకు రియాల్టర్స్ అయితే ఇట్లా డబ్బుల్ని కుప్పపోస్తున్నారు అన్నమాట. కుప్ప అంటే అర్థం ఏంటంటే బాగా సంపాదించారు డబ్బుల్ని. దే ఎర్న్ ఏ లాట్ అన్న డౌటే లేదు. సో రియాల్టర్ అనేవాళ్ళు చాలా మటుకు ఇక్కడ టెస్లా కార్లు అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు తిరగడానికి మైలేజ్ కొంచెం ఎక్కువ తిరగాలి కాబట్టి, ఇల్లు చూపించాలి కాబట్టి వాళ్ళు టెస్లా కార్లు మెయింటైన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం కొంచెం లగ్జరీ కూడా ఉంటుందన్నమాట వాళ్ళ దగ్గర. సో నేను చాలామంది రియాల్టర్స్ని చూసామంట, టెస్లా కార్లో తిరగడం చూసామంట ఇక్కడ కెనడాలో మెయిన్గా. సో రియాల్టర్స్ అనేవాళ్ళు ఒకప్పుడు బాగా సంపాదించేవాళ్ళు. ప్రస్తుతానికి ఏమైందంటే హౌసింగ్ వాల్యూ పడిపోవడము, రియల్ ఎస్టేట్ కొంచెం బాగా పడిపోయింది. తర్వాత ఎవరైనా సరే హౌస్ కొనాలన్నా వాళ్ళ జాబ్లు అనేది ఉండట్లేదు. అందుకని కొంచెం రియల్ ఎస్టేట్ అయితే కొంచెం తగ్గింది. బట్ కొనేవాళ్ళు ఎప్పుడు కొంటూనే ఉంటారు. రెంట్స్ అనేవాళ్ళు రెంట్కు తీసుకునే వాళ్ళందరూ కొత్తగా ఎవరైతే ఇమిగ్రెంట్స్ కెనడాకి వస్తారో వాళ్ళు రెంట్స్కి అనేవాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ రకంగా సంపాదిస్తారు అన్నమాట. సో రియల్ ఎస్టేట్ అనేది ఒక ఆప్షన్. థర్డ్ వచ్చేసి ఏంటంటే డాక్టర్స్ అన్నమాట. డాక్టర్లు అయితే వాళ్ళు ఇనిషియల్గా డాక్టర్ అవ్వడానికి, నర్స్ అవ్వడానికి, డెంటిస్ట్ కావడానికి కెనడాలో వాళ్ళు కష్టపడేంత ఎవరు కష్టపడరు మామ, గుర్తుపెట్టుకోండి. చాలా కష్టపడతారు వాళ్ళు. ఎందుకంటే ఇండియాలో కోర్స్ చేస్తారు, కెనడాకి వచ్చిన తర్వాత ఇక్కడ తగ్గట్టుగా కోర్స్ చేస్తారు, మళ్ళీ ఇక్కడ ట్రైనింగ్లో జాయిన్ అవుతారు, డే అండ్ నైట్ షిఫ్ట్లు వాళ్ళు వెళ్తారు. ఇక్కడ అసలే డాక్టర్స్ కేసరీ చాలా ఎక్కువ, చాలా పేషెంట్స్ ఎక్కువ ఉంటారు, డాక్టర్స్ తక్కువ ఉంటారు. సో వాళ్ళకి ఈ ఓటీ పేషెంట్ అంటూ తర్వాత ఓటీ అవర్స్ అని చెప్పి ఎక్కువ అవర్స్ వాళ్ళని బర్న్ చేస్తున్నారు అన్నమాట. ఎక్కువ బర్న్ అంటే ఎక్కువ కష్టపడతారు అన్నమాట. తప్పదు, షిఫ్ట్లకి వెళ్ళాలా. సో అలాగే వాళ్ళు కష్టపడతారు. కానీ వాళ్ళు ఏదో ఒక రోజు వాళ్ళకి మొత్తం ఫుల్ లైసెన్స్ వచ్చేసి వాళ్ళు ఒక డాక్టర్గా సెటిల్ అయ్యారనుకోండి, బాగా సంపాదిస్తారు. వాళ్ళ ముందు మనం అసలు పనికిరాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, రియాల్టర్లు అందరూ ఎవరు వాళ్ళ మధ్య అసలు వాళ్ళకి వచ్చే డబ్బులు సూపర్ చాలా బాగా వస్తాయి. వన్స్ సెటిల్ అయిన తర్వాత డాక్టర్స్ ఆర్ రిచ్ పీపుల్ ఇన్ ద కెనడా అన్న డౌట్ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఫినాన్స్. ఇప్పుడు ఈ ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎలా అంటే కొందరు మనకు ఈ కెనడాకి వస్తే ఇన్సూరెన్స్ చేయించే వాళ్ళు, హౌస్ ఇన్సూరెన్సు, కార్ ఇన్సూరెన్సు, తర్వాత మనకు హెల్త్ ఇన్సూరెన్సు, సూపర్ వీసా మీద పేరెంట్స్ వచ్చిన వాళ్ళకి ఇన్సూరెన్సు, తర్వాత ఆర్ఆర్ఎస్పి ఎలా అప్లై చేయాలా, తర్వాత నీకు ఆర్ఈఎస్పి ఎలా అప్లై చేయాలా, ఫైనాన్స్ సంబంధించిన మీకు హౌసింగ్ లోన్ను ఇప్పించే ముందు మనం కొందరి ఫినాన్స్ ఉంటారన్నమాట, మార్ట్గేజ్ ఏజెంట్స్. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నీకు ఎంత లోన్ వస్తుందని చెప్పేసి వాళ్ళు నీ క్రెడిట్ చెక్ చేసి నీకు వాళ్ళు నీకు వచ్చే క్రెడిట్ అమౌంట్ని వాళ్ళు చెప్తారన్నమాట. ఓకే, నీకు ఒక 500K 600K వరకు నీకు లోన్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు హౌస్కి వెళ్ళినప్పుడు, కొనాలన్నప్పుడు ఈ సర్టిఫికేట్ని చూపించి వాళ్ళు వెళ్తారన్నమాట బ్యాంక్స్కి. అలాగా మళ్ళీ బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ చెక్ చేస్తారనుకోండి, అది వేరే సంగతి. సో ఈ ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చాలా మటుకు
డబ్బులు అయితే బాగా సంపాదిస్తారు వాళ్ళు కూడా. అంటే కొందరు ఫుల్ టైం ఉంటారు, కొందరు పార్ట్ టైం ఉంటారు. ఇందులో కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ లేకుంటే పలానా జాబ్ చేస్తూ కూడా ఇలా ఉంటారు. సో వాళ్ళు ఒక కేటగిరీ, సంపాదించడానికి ఇది ఒక కేటగిరీ అన్నమాట. ఇంకా నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి బిజినెస్ అన్నమాట. నాకు తెలిసి ఇండియన్స్ అందరికీ ఒక టాలెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. చెఫ్ గాను, లేకుంటే ఒక రెస్టారెంట్ని ఎలా నడిపేయాలా, తర్వాత ఒక బిజినెస్ని అంటే ఏదైనా సరే. ఇప్పుడు చాలా మటుకు గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళకి బిజినెస్ ఐడియాస్ ఖతర్నాక్ ఉంటాయి. సో వాళ్ళు కానీ నార్త్ ఇండియన్స్ ఎప్పటికీ బిజినెస్ మామ. ఇక్కడ నేను ఉండేది ఒంటారిలో కాబట్టి బ్రాంప్టన్లో వచ్చేసి మన ఇండియన్స్ పంజాబీ వాళ్ళు కానీ బ్రాంప్టన్లో ఉండే వాళ్ళు చాలామంది అందరూ బిజినెస్లే మాట. వాళ్ళు బిజినెస్లో అయితే బాగా సంపాదిస్తారు, డౌట్ లేదు. సో అలాగా బిజినెస్ వాళ్ళు కూడా ఇక్కడ సర్వే కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నువ్వు పెట్టే బిజినెస్ ఆ లొకేషన్లో ఇది వర్కౌట్ అవుతుందా లేదా, నీ దగ్గర క్యాపిటల్ అమౌంట్ అనేది ఉందా లేదా, నీ దగ్గర పార్ట్నర్స్ అనే వాళ్ళు ఉన్నారా లేరా, నమ్మకము, ట్రస్ట్, తర్వాత ఒక డెడికేషన్ అనేది ఉంటే బిజినెస్లో కూడా బాగా సర్వే కావచ్చు కెనడాలో. సో అదొక ఫీల్డ్ అన్నమాట. ఇంకా 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 చాలా ఫీల్డ్స్ ఉన్నాయి ఇలాగ. అంటే ఇప్పుడు పెట్రోల్ బంకులు, కొందరు పెట్రోల్ బంకులు పెట్టుకొని జీవిస్తారు. పెట్రోల్ బంక్లో కూడా డబ్బులు బాగా వస్తాయన్నమాట. వాళ్ళ దగ్గర క్యాపిటల్ కొద్దిగా అమౌంట్ బాగుంటే పెట్రోల్ బంకులు కూడా లీజ్ తీసుకొని దాన్ని అక్కడ దాన్ని రన్ చేయడము, ఇలాంటి ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. అంటే మనకు ఏంటంటే మన ఇండియన్స్ ఆర్ బౌండ్ టు ద సర్టెన్ జాబ్స్ అన్నమాట. దానివల్ల మనము కెనడాకి వస్తే ఇక్కడ సర్వే కావడం అనేది కష్టం అంటారు అన్నమాట. సో మా కెనడాలో నువ్వు సర్వే కావాలంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ చేయాలి. అంటే నీ స్కిల్ని నువ్వు బయటికి ఖచ్చితంగా తీసి తీరాలా, అప్పుడే నువ్వు సర్వే కాగలవు ఇక్కడ. లేకపోతే నార్మల్గా వచ్చి నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను, నార్మల్గా నేను ఏదో ఒక జాబ్ చేస్తానంటే నీకు డబ్బులు అనేది ఇక్కడ రావు, అంటే పెద్దగా మిగలవు. ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక స్టెప్ పైకి ఎదగాలని కోరుకుంటారు కదా, అలా ఎదగాలంటే ఇక్కడ అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాగ చాలా జాబ్స్ ఉన్నాయి. ఇంకా నేను నాకు తెలిసినవన్నీ ఏదైనా జాబ్స్ కొత్త ఇక్కడ డబ్బులు ఎలా బాగా సంపాదాలా అనే కాన్సెప్ట్స్ గురించి నేను నెక్స్ట్ రాబోయే వీడియోస్లో నేను చాలా రీసెర్చ్ చేసి మీకు చెప్తుంటాను. దాని ప్రకారం ఎవరైనా సరే కెనడాకి వస్తే మీరు జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ ముందుగానే ఒక ప్రాపర్ ప్లాన్తో ఇక సెటిల్ కావడానికి ఛాన్స్ మీరు ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలన్నమాట. లేదు 9 to 5 జాబ్ చేశాను అనుకో మామ, ఇక్కడ సర్వే కావడం వేస్ట్, అంటే కష్టం. 9 to 5 జాబ్ చేస్తే ఇక్కడ వర్కౌట్ అవ్వదు. యూఎస్లో అయితే నీకు డాలర్స్ అమౌంట్ ఎక్కువ వస్తుంది. అంటే ఏంటంటే యూఎస్ డాలర్ విలువ ప్రస్తుతానికి 86 రూపీస్ మన ఇండియాతో పోల్చుకుంటే, అదే కెనడా వచ్చేసి 60-61, అక్కడ ఒక 20 రూపీస్ తేడా వస్తుంది అన్నమాట. సో ఎప్పటికైనా నువ్వు యూఎస్లో సెటిల్ కాకపోయినా యూఎస్లో సంపాదించే డబ్బులు నువ్వు ఇండియాకి పంపించుకుంటే, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రేపొద్దున ఇండియాకి వెళ్ళినా సరే నువ్వు హ్యాపీగా సెటిల్ కావచ్చు. అదే నువ్వు కెనడాలో ఉంటే ఆ డబ్బులకి మన డబ్బులు ఎండ్ ఆఫ్ ది డే మన దగ్గర ఆ పే చెక్, ఆ సేవింగ్ అకౌంట్లో మన అకౌంట్లో డబ్బులు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎంత కష్టపడుతున్నాము, లాస్ట్కి డబ్బులు ఇంతేనే మిగిలేదని చెప్పేసి అనిపిస్తుంది. నువ్వేం చేస్తున్నావు మామ అని చెప్పేసి నన్ను అడగచ్చు. నేను కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ చేస్తున్నాను, ట్రై చేస్తున్నాను. బాగా అందులో సెటిల్ అయ్యి బాగా సక్సెస్ అయితే నేను కూడా చెప్తాను, నేను ఏం చేశాను అని చెప్పి ఖచ్చితంగా చెప్తాను, డౌట్ లేదు. నేను జాబ్ చేస్తున్నాను, ప్లస్ ఇలాగ యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను, ప్లస్ ఇంకా ఏవో చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ఎంకరేజ్ చేస్తున్నాను, ట్రై చేస్తున్నాను. సో కొందరిని సక్సెస్ కావడానికి చాలా వేస్ చెప్తున్నాను. ఓకే, సో దట్స్ ఇట్. ఈ వీడియో అది మాట. ఇలాగ కెనడాలో ఇలాగ చాలామంది జాబ్ చేసేవాళ్ళు అంటారు. సో మెయిన్గా మీరు బిజినెస్ కానీ లేకుంటే రియాల్టర్గా ఇక్కడ ప్రతి ఒక్కరు లైసెన్స్ తీసుకుంటారు. కానీ అందులో మెయిన్గా రియాల్టర్కి ఉండాల్సింది వాక్ చాతుర్యం బాగుండాలా, తర్వాత మనము హెల్పింగ్ నేచర్ చేసే మైండ్ సెట్ మన దగ్గర ఉండాలా. ఇక్కడ మెయిన్గా హెల్పింగ్ అంటే ఏంటంటే మామ గుర్తుపెట్టుకోండి, నేను ఒక హౌస్ కొనడానికి ముందుకు వచ్చాను అనుకో, 10 రకాల 20 రకాల హౌస్లు చూపించే సత్తా నీలో ఉండాలి. ఇక్కడ పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేషెన్స్ ఈజ్ వెరీ కీ హియర్ ఇన్ ద రియల్ ఎస్టేట్ మాట. ఆ లైసెన్స్ రావడం చాలా ఈజీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ మైండ్ సెట్, తర్వాత వచ్చేసి ఇంకా కామర్స్, ఇలాగ ఎన్నో రకాలు ఉన్నాయి. నేను చెప్తాను 1 by 1. సో కెనడాలో సంపాదించాలంటే అపార్ట్ ఫ్రమ్ జాబ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ మాట. అప్పుడే ఇక్కడ డబ్బులు అనేది తొందర సంపాదిస్తాము, తొందర సెటిల్ అవుతాము. తర్వాత ఇంకా వచ్చే సిరీస్లో మీకు ఇంకా మరిన్ని విషయాలు చెప్తాను. సబ్స్క్రైబ్ టు మీ అకాడమీ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.